Good morning, all of you. First year students, first BA HEP students, మీకు రిమైనింగ్ ఉన్నటువంటి రెండు టాపిక్స్, రెండు యూనిట్లు పెండింగ్లో ఉన్నాయి. సో ఈరోజు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ సెమ్కి సంబంధించి మోడ్యూల్ నెంబర్ 4, యూనిట్ నెంబర్ 4 మరియు 5 ఈ రెండు యూనిట్లు ఉన్నాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్లాస్ మనం నేర్చుకుందాం. యూనిట్ నెంబర్ 4లో థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ థియరీ, 5th మోడ్యూల్. సో చూసినట్లయితే మనం ఫస్ట్ పెండింగ్లో ఉన్నది ఫస్ట్ సెమిస్టర్లో సిలబస్ కంప్లీట్ అవ్వకుండా ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటిది ఇప్పటి వరకు మనము సెకండ్ సెమ్కి సంబంధించినటువంటి డిస్కస్ చేసాం. అది కొద్దికాలం బ్రేక్ చేసి ఫస్ట్ సెమ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో పెండింగ్లో ఉన్నవి ఇంతవరకు ప్రీవియస్ అయ్యాయి. తర్వాత పెండింగ్లో ఉన్న అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే 4th మోడ్యూల్, 5th మోడ్యూల్. 4th మోడ్యూల్ అనగా థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్. థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అని చూద్దాం. వినిమయ సిద్ధాంతం. తెలుగులో వినిమయ సిద్ధాంతం. థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్, వినిమయ సిద్ధాంతం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 4th మోడ్యూల్లో వినిమయ సిద్ధాంతం అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ వాల్యూస్ గురించి, మార్కెట్ థియరీస్ గురించి మనం తెలుసుకుంటాం. మార్కెట్ థియరీస్, మార్కెట్ వాల్యూస్ గురించి మనం తెలుసుకుంటాం. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ వాల్యూస్, మార్కెట్ థియరీస్ అంటే ఏంటనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ వినిమయ సిద్ధాంతానికి మరొక పేరు ఏంటంటే మార్కెట్ వాల్యూ. అంటే మార్కెట్ విలువ గురించి మనము ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఓకే, వినిమయ సిద్ధాంతము అనగా మార్కెట్ గురించి మనం తెలుసుకుంటాం. మార్కెట్ ఈ లెసన్ మీరు ఫస్ట్ నుంచి వింటేనే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయగలరు. అంటే జాగ్రత్తగా వినగలిగితే, విని అర్థం చేసుకుంటే, వింటేనే రాసేది కాదు, విని అర్థం చేసుకోగలిగితే, చదవకపోయినా ఆ స్ట్రక్చర్, మార్కెట్ స్ట్రక్చర్ మీ మైండ్లో ఉంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏదడినా సరే మార్కెట్ వాల్యూస్ గురించి అడిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం చూద్దాం. ఫస్ట్ మార్కెట్ అనగానే అసలు మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ అనేదాన్ని దాన్ని ఎలా సూచిస్తాం మనం అని సూచించినట్లయితే మార్కెట్ అనగా కొనుగోలు అమ్మకాలు జరిగే ఏ ప్రదేశాన్ని అయినా సరే మార్కెట్ అని చెప్పవచ్చు. మార్కెట్ అంటే ఏంటి? కొనుగోలు అమ్మకాలు ఏ ప్రదేశంలో అయితే జరుగుతాయో ఆ ప్రదేశాన్ని మార్కెట్ అనవచ్చు. కొనుగోలు అమ్మకాలు. తర్వాత అర్థశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే మార్కెట్ అనగా ఉత్పత్తిదారుని సప్లై, వినియోగదారుని డిమాండ్, ఉత్పత్తిదారుని సప్లై, వినియోగదారుని డిమాండ్ కేంద్రీకృతమై ఉన్న ఉత్పత్తిదారుని సప్లై, వినియోగదారుని డిమాండ్ కేంద్రీకృతమై ఉన్న ఏ ప్రదేశాన్నైనా సరే మార్కెట్ అని చెప్పవచ్చు. కేంద్రీకృతమైన ఏ ప్రదేశాన్నైనా సరే మార్కెట్ అని చెప్పవచ్చు. ఉత్పత్తిదారుని సప్లై, వినియోగదారుని డిమాండ్. ఎక్కడ వాడు సప్లై చేసేది? ఎక్కడైతే అక్కడ ఉత్పత్తి చేస్తూ ఒక ప్రదేశంలో పంపిణీ చేస్తూ అదే ప్రదేశాన్ని వినియోగదారుడు వెళ్ళి కొనుగోలు చేస్తూ ఉంటే ఆ ఇద్దరు కలిగినటువంటి ప్రదేశాన్ని ఏదైనా మార్కెట్ అని చెప్పవచ్చు. ఇది ఒక అర్థశాస్త్ర పరిభాషలో చెప్తారు. రెండవది క్రయ విక్రయాలు జరిగే ఏ ప్రదేశాన్నైనా సరే మార్కెట్ అనవచ్చు. క్రయ విక్రయాలు జరిగే ఏ ప్రదేశమైనా సరే మార్కెట్ అనవచ్చు. తర్వాత ఉత్పత్తిదారుని సప్లై, వినియోగదారుని డిమాండ్. సింపుల్గా మీరు నేర్చుకోవాలి. మార్కెట్ అనగా వినిమయపు విలువ. అంటే వినిమయం అంటే ఎక్కడ జరుగుతుంది?
లెసన్ మనం వినిమయం సిద్ధాంతం. వినిమయం అంటే ఏంటి? మార్చుకోవడం. మన దగ్గర డబ్బు ఉంటుంది, ఆ వస్తువును కొనుగోలు చేస్తాం. మన డబ్బు వాడి దగ్గర పెడుతుంది, వాడి దగ్గర ఉన్న వస్తువు మన దగ్గర వస్తుంది. అట్లాగే మనం వస్తువు తయారు చేస్తున్నాం అనుకోండి, ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, మన దగ్గర ఉన్న వస్తువు మార్కెట్లో పంపిణీ చేయడం ద్వారా వినియోగదారుడు కొంటాడు, వినియోగదారుల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యము మన చేతిలోకి వస్తుంది. కాబట్టి ఏమవుతుంది? రెండు వస్తువులు పరస్పర అంగీకారం ద్వారా వినిమయం జరుగుతూ ఉంది, ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. సో ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ఏమన్నామంటే మార్కెట్ అని చెప్పవచ్చు. ఏమని చెప్పవచ్చు? మార్కెట్ అని చెప్పవచ్చు. క్రయ విక్రయాలు జరిగే ఏ ప్రదేశాన్నైనా సరే మార్కెట్ అని చెప్పవచ్చు. ఉత్పత్తిదారుడు సప్లై, వినియోగదారుడు డిమాండ్ కేంద్రీకృతం ఉన్న ఏ ప్రదేశాన్నైనా మార్కెట్ అని చెప్పవచ్చు. మూడవది కొనుగోలు, అమ్మకం సంబంధిత అంశాలనే మార్కెట్ అనవచ్చు. కొనుగోలు మరియు అమ్మకం సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మార్కెట్ అనవచ్చు. ఉదాహరణ, మార్కెట్ అంటే అది ప్రాంతమే అవసరం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పెన్ను కొనుగోలు జరిగింది, అది ఏదైనా ప్రదేశం కావచ్చు, మార్కెట్ రేట్లో ఆ పెన్నును తీసుకోవడం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య కొనుగోలు అమ్మకం జరిగింది కాబట్టి దాన్ని మార్కెట్ అనవచ్చు. ఉదాహరణకు ఒక పొలం కానీ ఇళ్ల స్థలం కానీ కొన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, మార్కెట్లోకి వెళ్ళాలి. అది పొలం కానీ ల్యాండ్ని బదిలీ చేయడానికి అవకాశం ఉందా? గమనశీలత లేదు కదా ల్యాండ్. కాబట్టి అది ఎక్కడ జరుగుతుంది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది ఆ సంభాషణ. సో డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో, ఆ వస్తువుని అక్కడి నుంచి ఇక్కడికి పంపిణీ చేయడంలో అమ్మకము కొనుగోలు అనేది జరుగుతుంది కాబట్టి అది మార్కెట్గానే మనం పరిగణించాలి. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన ఏ అంశమైనా సరే, ఏ ప్రదేశం అన్నా సరే దాన్ని మార్కెట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పండి, విలువ సిద్ధాంతంలో మనం చూసినట్లయితే వినిమయ సిద్ధాంతంలో మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ పేపర్ పేరు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ ఫస్ట్ బిఏ హెచ్ఈపి వాళ్ళు ఫస్ట్ సెమ్కి వచ్చేటప్పటికి మైక్రో ఎకనామిక్ అనాలిసిస్, తర్వాత మార్కెట్ గురించి వాల్యూస్ అని చూస్తాం. మార్కెట్ గురించి సిద్ధాంతాలు, అదే మార్కెట్ వర్గీకరణ. ఇప్పుడు మార్కెట్ ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలుగా మార్కెట్ని వర్గీకరించవచ్చు. మార్కెట్ను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. క్లాసిఫికేషన్స్ ఆఫ్ మార్కెట్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రదేశాన్ని బట్టి మార్కెట్, కాలాన్ని బట్టి మార్కెట్, పోటీని బట్టి మార్కెట్. మార్కెట్ వర్గీకరణ ఇలా ఉందమ్మా. మనం చూసినట్లయితే ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు, కాలాన్ని బట్టి మార్కెట్లు, పోటీని బట్టి మార్కెట్లు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు ఏమున్నాయి అంటే, ఒకటి స్థానిక మార్కెట్లు, స్థానిక మార్కెట్. రెండవది జాతీయ మార్కెట్లు, జాతీయ మార్కెట్. మూడవది అంతర్జాతీయ మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్. చూడండి, స్థానిక మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్. మరి కాలాన్ని బట్టి మార్కెట్ అంటే ఏంటి? టైమ్లీ మార్కెట్స్, తర్వాత ప్లేస్ మార్కెట్స్
అండ్ కాంపిటేటివ్ మార్కెట్స్ అని చెప్పి 3 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు, కాలాన్ని బట్టి మార్కెట్లు, పోటీని బట్టి మార్కెట్లుగా 3 రకాలుగా మనము విభజించవచ్చు. 3 రకాలుగా మనము విభజించవచ్చు. తర్వాత కాలాన్ని బట్టి స్వల్పకాలిక మార్కెట్లు, దీర్ఘకాలిక మార్కెట్లు, అతి దీర్ఘకాలిక మార్కెట్లు. దీర్ఘకాలిక మార్కెట్. తర్వాత మనం చూసినట్లయితే పోటీని బట్టి మార్కెట్, సంపూర్ణ పోటీ మార్కెట్, అసంపూర్ణ పోటీ మార్కెట్, ఏకస్వామ్య మార్కెట్, ద్విస్వామ్య మార్కెట్, పరిమిత స్వామ్యం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు, కాలాన్ని బట్టి మార్కెట్లు, పోటీని బట్టి మార్కెట్లు అని చెప్పి 3 రకాల మార్కెట్లుగా మనం విభజించవచ్చు. పోటీని బట్టి మార్కెట్లో సంపూర్ణ పోటీ మార్కెట్, అసంపూర్ణ పోటీ మార్కెట్, ఏకస్వామ్య పోటీ మార్కెట్, ద్విస్వామ్య మార్కెట్, పరిమిత స్వామ్య మార్కెట్ అనేది మనం చూస్తాం. అట్లాగే కాలాన్ని బట్టి మార్కెట్లో స్వల్పకాలిక మార్కెట్, దీర్ఘకాలిక మార్కెట్లు, అతి దీర్ఘకాలిక మార్కెట్లు అని చెప్పి ఈ కాలాన్ని బట్టి మనం విభజిస్తాం. ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు, స్థానిక మార్కెట్లు, జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు. ఇప్పుడు ఇక్కడతోనే మార్కెట్ వర్గీకరణ అంటే ఇక్కడతోనే మన క్లాసిఫికేషన్స్ అయిపోలేదు. అసలైంది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఒక్కొక్క మార్కెట్ గురించి రాయాలి. మార్కెట్ గురించి వర్గీకరణ ఇవ్వండి, వినిమయ సిద్ధాంతం మార్కెట్ల గురించి ఒక వ్యాసం రాయండి అని చెప్పి అడిగే అవకాశం. కాబట్టి మార్కెట్ అన్న వినిమయము అన్న ఒకటే. వినిమయము అంటే ఎక్స్చేంజ్, మార్పిడి అని అర్థం. వినిమయము అనగా మార్పిడి, వినిమయము అంటే ఏ మార్పిడి ఎక్కడ జరుగుతుంది అంటే మార్కెట్లో జరుగుతుంది కాబట్టి దాన్ని మార్కెట్ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ మార్కెట్ థియరీస్ని మార్కెట్ అని ఎందుకు అన్నాము అంటే అక్కడ వినిమయం జరుగుతుంది. ద్రవ్యంతో వస్తువుని, వస్తువుకు ద్రవ్యాన్ని ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్స్చేంజ్ మార్కెట్స్ అని చెప్పడం జరిగింది. ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ ఉన్నటువంటి ప్లేసెస్ అని మనం వర్గీకరించడం జరిగింది. అట్లాంటి మార్కెట్ మనము క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్ 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే విస్తీర్ణాన్ని బట్టి, అంటే ప్రదేశాన్ని బట్టి విస్తీర్ణమైన ఒకటే. కాలాన్ని బట్టి, పోటీని బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. మళ్ళీ ఈ ప్రదేశాన్ని బట్టి 3 మార్కెట్లు, కాలాన్ని బట్టి 3 మార్కెట్లు, పోటీని బట్టి 5 మార్కెట్లు అని మనము విభజించవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మార్కెట్ గురించి తెలుసుకోండి. స్థానిక మార్కెట్లు, వీటిని లోకల్ మార్కెట్స్ అంటారు. ఈ స్థానిక మార్కెట్ల గురించి తెలుసుకోవాలంటే సింపుల్ అన్నమాట. ఎక్కడైతే సప్లై డిమాండ్ అంటే ఉత్పత్తిదారుని యొక్క ఉత్పత్తి, వినియోగదారుని యొక్క డిమాండ్ కేవలం ఒకే ప్రాంతానికి పరిమితమైతే, అంటే ఆ ప్రాంతానికే పరిమితమైతే అట్లాంటి మార్కెట్లు ఏమన్నారంటే స్థానిక మార్కెట్లు అన్నాం. ఉదాహరణకు సంత మార్కెట్లు, డైలీ మార్కెట్లు, తర్వాత వారం జరుగుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల ఆదివారం, కొన్ని చోట్ల సోమవారం, కొన్ని చోట్ల మంగళవారం. అంటే వారంలో 7 రోజులు కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో ఒక చోటకి కూరగాయలు పండించి ఆ ప్రదేశానికి తీసుకొస్తే ఆ ప్రదేశానికి సంత మార్కెట్ లాగా వెళ్ళి కొనుగోలు చేసి వినియోగదారులు మళ్ళీ ఇలా వినియోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఉండే వాటిని కేవలం సప్లై డిమాండ్ ఆ ప్రాంతానికి పరిమితం అవుతుంది. ఆ చుట్టుప్రక్కల ఊళ్ళో వాళ్ళే తెస్తారు, ఆ చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళే వాటిని కొనుగోలు చేస్తారు. కాబట్టి ఏముంది, సప్లై డిమాండ్ కేవలం ఒకే ప్రాంతానికి పరిమితమై ఉంటే దానిని స్థానిక మార్కెట్లు అంటారు. ఉదాహరణకు సంత మార్కెట్లు, డైలీ జరిగే మార్కెట్లు, వారపు సంతలు అని చెప్పారు. ఇది స్థానిక మార్కెట్ల యొక్క నిర్వచనము లేదా స్థానిక మార్కెట్ యొక్క
తర్వాత మనం చూసినట్లయితే జాతీయ మార్కెట్. జాతీయ మార్కెట్లో అనగా సప్లై డిమాండ్ వివిధ రాష్ట్రాల మధ్య జరుగుతూ ఉంటే దానిని మనము జాతీయ మార్కెట్లు అని చెప్పవచ్చు. సప్లై డిమాండ్ వివిధ రాష్ట్రాల మధ్య జరుగుతూ ఉంటే దానిని జాతీయ మార్కెట్లు అని చెప్పడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఇసుక అవైలబుల్గా ఉంటుంది, ఆ ఇసుకను వేరే స్టేట్ వాళ్ళు కొనుగోలు చేస్తారు. అట్లాగే కొన్ని రాష్ట్రాల్లో సిమెంట్ అవైలబుల్గా ఉంటుంది, స్టీల్స్, ఇట్లా ఒకటి కాదు చాలా వస్తువులు ఒకే రాష్ట్రానికి పరిమితమైన వనరులు ఆ రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రానికి దిగుమతి చేసుకుంటారు, వేరే రాష్ట్రం వాళ్ళు. అట్లాగే రాష్ట్రాల మధ్య జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్, సిమ్లా, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి కూలింగ్ ఉన్న ప్రదేశాలు చూస్తే మనకు ద్రాక్ష, యాపిల్స్ బాగా ఫేమస్. అక్కడ వస్తువులు మనం తెచ్చుకుంటాం. సో ఏమవుతుంది, ఆ రాష్ట్రానికి మధ్య అక్కడ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు, సో మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. అట్లాగే చాలా వనరులు, రా మెటీరియల్స్ కానీ, కొన్ని చోట్ల వరిని కానీ, కొన్ని ప్రదేశాల్లో నూనె గింజలు కానీ, ఇలా ఒక రాష్ట్రంలో ఉన్న వస్తువులు వేరే రాష్ట్రానికి, లేని రాష్ట్రానికి అమ్ముతూ ఉంటారు. లేని రాష్ట్రం ఆ వస్తువులు కొంటుంది, ఉన్న రాష్ట్రం ఆ వస్తువుల్ని అమ్ముతూ ఉంది. కాబట్టి ఇది ఎంతవరకు జరిగింది, రాష్ట్రాల మధ్య జరిగింది, దేశ సరిహద్దుల్లోనే. రాష్ట్రాల మధ్య పదం ఉపయోగించిన దేశ సరిహద్దుల్లోనే సప్లై డిమాండ్ అంటే ఉత్పత్తి వినియోగము అనేది జరుగుతూ ఉంటే దానిని జాతీయ మార్కెట్లు అని చెప్పడం జరుగుతుంది. జాతీయ మార్కెట్లు అని చెప్పడం చూస్తూ ఉంటాం. అలాగే పప్పు ధాన్యాలు కానీ, తర్వాత ఆహార పదార్థాలు కానీ మొదలైనవన్నీ కూడా ఎక్కడి నుంచి జరుగుతాయంటే వివిధ రాష్ట్రాల మధ్య జరుగుతూ ఉంటాయి. కాబట్టి రాష్ట్రాల మధ్య జరుగుతుంది కాబట్టి దేశ సరిహద్దుల్లోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి బిజినెస్లు, ఈ కొనుగోలు అమ్మకాలు వీటన్నిటిని కూడా నేషనల్ మార్కెట్స్ అన్నాం. లోకల్ మార్కెట్స్ అంటే సప్లై డిమాండ్ ఆ ప్రాంతానికే పరిమితం. అట్లాగే తర్వాత అంతర్జాతీయ మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్ అనగా సప్లై డిమాండ్ వివిధ దేశాల మధ్య జరుగుతూ ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అనగా సప్లై డిమాండ్ వివిధ దేశాల మధ్య జరుగుతూ ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు మనకు పెట్రోల్, డీజిల్ ఇట్లా రిఫైన్ చేసినటువంటి ఆయిల్ కొరతగా ఉంది మన దేశానికి. కాబట్టి కొన్ని దేశాలు ఇరాన్, ఇరాక్ మీద, గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు అంటే వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు, మనకు కావాలి అవసరం కాబట్టి ఆ వస్తువు మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో దానివల్ల ఆ వస్తువు మనం ఇక్కడ కొనుగోలు చేయడం, అక్కడ కొనుగోలు మన ఇద్దరి మధ్య అంటే ఆ దేశానికి మన దేశానికి మధ్య కొనుగోలు అమ్మకాలను జరుగుతూ ఉన్నాయి. అంటే దేశాల సరిహద్దుల్లో దాటి బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది అంతర్జాతీయ మార్కెట్ అని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్. చాలా జాగ్రత్తగా వినాలి. మార్కెట్ వర్గీకరణ వాడు ఇలా అడుగుతాడు, మార్కెట్ మీరు వింటేనే చక్కగా రాసేయచ్చు, జాగ్రత్తగా వీడియో చూస్తే చాలు, చక్కగా మీరు అర్థం చేసుకుంటూ ఉంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరు. మార్కెట్ అనగా కొనుగోలు అమ్మకాలు జరిగే ఏ ప్రదేశాలైనా సరే మార్కెట్ అమ్మవచ్చు, లేదా సప్లై డిమాండ్ కేంద్రీకృతమైన ఏ ప్రదేశాలైనా సరే మార్కెట్ అని చెప్పవచ్చు. ఇటువంటి మార్కెట్ను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రదేశాన్ని బట్టి లేదా విస్తీర్ణాన్ని బట్టి ఒక మార్కెట్, తర్వాత కాలాన్ని బట్టి ఒక మార్కెట్, పోటీని బట్టి ఒక మార్కెట్ 3 రకాలుగా వచ్చేస్తాం. మళ్ళీ విస్తీర్ణాన్ని బట్టి 3 రకాలు, కాలాన్ని బట్టి 3 రకాలు, పోటీని బట్టి 5 రకాలుగా మనము మార్కెట్లను రచించడం జరిగింది. ఇప్పుడు స్థానిక మార్కెట్లు అనగా కేవలం సప్లై డిమాండ్ ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే ఉంది. అక్కడ కూరగాయలు కానీ వెళ్ళి పండిస్తూ ఉంటాడు, మళ్ళీ గ్రామాన్ని మళ్ళీ తీసుకొస్తూ ఉంటాడు, ఇద్దరికి మధ్య జరుగుతుంది కాబట్టి రాష్ట్రాలు దాటి సరిహద్దులు దాటి ఏమి ఉండదు. కాబట్టి లోకల్ మార్కెట్స్ అన్నాం. ఉదాహరణ సంత మార్కెట్లు, వారం సంతలు, డైలీ జరిగే షాపింగ్స్ ఇవన్నీ కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడికే పరిమితం కాబట్టి వీటిని లోకల్ మార్కెట్స్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము జాతీయ మార్కెట్ల గురించి కూడా నేను చెప్పాను. జాతీయ మార్కెట్లు అంటే ఉదాహరణకు మన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే గుజరాత్, కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో కొన్ని స్టేట్స్కి ఇటువంటివి లేవు, గ్యాస్ నిక్షేపాలు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళే గుజరాత్, తర్వాత పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, మధ్య భారతదేశంలో వాళ్ళు కూడా మనం ఈ గ్యాస్ సప్లై చేస్తూ ఉన్నాం. కాబట్టి మన గ్యాస్ని అమ్ముతూ ఉన్నాం, ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల మధ్య అంతర్గతంగా బిజినెస్ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అమ్మకం కొనుగోలు జరుగుతుంది కాబట్టి దీనిని జాతీయ మార్కెట్లు చెప్పడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు అంటే వివిధ రాష్ట్రాలు కాకుండా సరిహద్దులు దాటి దేశాల మధ్య కొనుగోలు అమ్మకము రెండు మధ్య సప్లై డిమాండ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని అంతర్జాతీయ మార్కెట్లు అంటారు. దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఇట్లా వజ్రాలు, డైమండ్స్ని కొంచెం
అవైలబుల్గా ఉంటాయి మనకు వాటిని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే బెంగళూరు దాటి సరిహద్దులు దాటి మన దగ్గర ఉన్నటువంటి ఐరన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఐరన్ని జపాన్ వాళ్ళు కొనుగోలు చేయడం, అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి గోధుమలను ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళు కొనుగోలు చేయడం, మన దగ్గర ఉన్నటువంటి పొగాకుని చైనా వాళ్ళు కొనుగోలు చేయడం, అలాగే మన దగ్గర ఉన్నటువంటి పప్పు ధాన్యాలను మొజాంబిక్ దేశం వాళ్ళు చేయడం, అలాగే ఆహార ధాన్యాలు ఆహార పదార్థాలకు సంబంధించిన ధాన్యాన్ని భూటాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కొనుగోలు చేయడం, ఇలా అంతర్జాతీయంగా జరుగుతుంది. కాబట్టి దీనిని ఏమన్నారంటే అంతర్జాతీయ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఈ 3 మార్కెట్లు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి లేదా ప్రదేశాన్ని బట్టి ఉంటాయి. ఓకే, గుడ్. నేను మళ్ళీ చెప్తాను. స్థానిక మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్. ఇప్పుడు కాలాన్ని బట్టి మార్కెట్ గురించి చూద్దాం. కాలాన్ని బట్టి మార్కెట్: స్వల్పకాలిక మార్కెట్లు, దీర్ఘకాలిక మార్కెట్లు, అతి దీర్ఘకాలిక మార్కెట్. స్వల్పకాలిక ఇది లాంగ్ టర్మ్ మార్కెట్స్, షార్ట్ టర్మ్ మార్కెట్స్, లాంగ్ టర్మ్ మార్కెట్స్. షార్ట్ టర్మ్ మార్కెట్స్ గురించి ముందు చూద్దాం, ఎందుకంటే లాంగ్ టర్మ్ తర్వాత నేర్చుకుందాం. షార్ట్ టర్మ్ మార్కెట్స్ అంటే అతి తక్కువ కాలంలోనే, స్వల్ప కాలంలోనే ఆ వస్తువులు పాడైపోతూ ఉంటాయి. ఉదాహరణకు పువ్వులు, పండ్లు, మాంసము, చేపలు, ఇవన్నీ కూడా మార్కెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 1 or 2 days మాత్రమే స్టాక్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. లేదా 24 hours దాటిందనుకోండి స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాం, ఆధునిక సాధారణ పరిభాషలో పచ్చి సరుకు అని చెప్తూ ఉంటాం. సో ఈ సరుకు వేరే స్టేట్కి వెళ్ళేలోపు పాడైపోతుంది. సో అవి వేరే వెళ్ళాలి అంటే ఆధునికరణ పద్ధతిలో వేరే స్టేట్స్కి పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వస్తువులు ఇమీడియట్గా 24 hours ముందే స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ మార్కెట్లో ఆ వస్తువుని ఇమీడియట్గా ఒక రోజులోనే లేదా 2 రోజులైతే అమ్మేయాలి. కాబట్టి ఆ వస్తువులకి ఏ మార్కెట్ అన్నామంటే అట్లాంటి వస్తువులు ఉండే మార్కెట్లను స్వల్పకాలిక మార్కెట్లు అన్నాం. ఏమన్నా వాటిని స్వల్పకాలిక మార్కెట్లు అన్నాం. ఈ వస్తువులు ఎక్కువగా స్టోర్ చేయడానికి కానీ ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి వాటిని ఏమన్నామంటే స్వల్పకాలిక మార్కెట్లు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీర్ఘకాలిక మార్కెట్లు అంటే స్వల్పకాలిక అంటే దీర్ఘకాలిక అంటే కొద్ది రోజుల పాటు వస్తువు ఉండొచ్చు. ఉదాహరణ కూరగాయలు, ఫ్యాన్సీ వస్తువులు, తర్వాత కొన్ని మన నిత్య జీవితంలో ఉపయోగించే పేస్ట్, బ్రష్లు, అగ్గిపెట్టి సామాగ్రిలు, ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కూడా కొద్ది కాలం పాటు ఉంటాయి. అవన్నీ వెంటనే 2 రోజులతో పాడైపోతాయి. వీటిని దీర్ఘకాలిక మార్కెట్లు అంటారు. అంటే కొద్ది రోజులు, 1 నెల వరకు అయినా దాన్ని స్టోర్ చేయవచ్చు. వాటి యొక్క సామాగ్రి యొక్క స్పాయిల్ అవడం కానీ చెడిపోవడం అనేది జరగదు. నెక్స్ట్ అతి దీర్ఘకాలిక మార్కెట్. అతి దీర్ఘకాలిక మార్కెట్ అంటే వెరీ లాంగ్ టర్మ్ మార్కెట్స్. ఇవి ఎక్కువ రోజులు, సంవత్సరాల తరబడైనా సరే ఆ వస్తువులు ఆ మార్కెట్లో ఆ వస్తువులు అక్కడ సేవ్ చేసి ఉంచవచ్చు, తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఉదాహరణకు ఫైబర్ చైర్స్, ఫర్నిచర్, ఇవన్నీ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అయినా సరే అక్కడే ఉంటాయి. కాబట్టి కుళ్ళిపోవడం కానీ చెడిపోవడం కానీ ఉండదు. అట్లాగే ఎలక్ట్రిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, పైప్స్, ఫైబర్, ప్లాస్టిక్ మొదలైనవన్నీ కొద్ది కాలం పాటు ఉంటాయి కాబట్టి వాటి వల్ల స్పాయిల్ అవుతుంది. సో ఇట్లా ఉండే వస్తువులకి అతి దీర్ఘకాలిక మార్కెట్లు అంటాం. ఏమంటాం? అతి దీర్ఘకాలిక మార్కెట్లు. చెప్పండి మళ్ళీ. స్వల్పకాలిక మార్కెట్లు అనగా కేవలం 24 గంటల లోపే ఆ వస్తువులు చెడిపోవడం, వాటి యొక్క గుణం, వాటి యొక్క స్వభావాన్ని కోల్పోతూ ఉంటాయి. వాటిని 24 గంటల లోపే అమ్మడం చేయాలి తప్ప వేరే చేయడం కుదరదు. అట్లాగే మనం చూసినట్లయితే దీర్ఘకాలిక మార్కెట్లు. దీర్ఘకాలిక మార్కెట్లు, ఈ దీర్ఘకాలిక మార్కెట్ల వల్ల కొద్ది కాలం పాటు ఆ వస్తువుల్ని సేవ్ చేసి ఉండడం అనేది మనము చూస్తూ ఉంటాం. కొద్ది కాలం పాటు ఆ వస్తువుల్ని సేవ్ చేసి మార్కెట్లో ఎప్పుడైనా మార్కెట్ అంటే మార్కెట్ ప్రదేశానికి వెళ్ళడం అవసరం లేదు. సో మనం ఒక షోరూమ్కి వెళ్ళి, లేకపోతే ఒక హోమ్ నీడ్స్ షోరూమ్కి వెళ్ళి, ఒక బైక్ షోరూమ్కి వెళ్ళి, అది కూడా మార్కెట్ అని చెప్పాలి. సో అట్లా వస్తువులు కొద్ది కాలం పాటు ఉంటాయి కాబట్టి వాటిని దీర్ఘకాలిక మార్కెట్లు అంటారు. ఇక అతి దీర్ఘకాలిక మార్కెట్లు అంటే ఏళ్ల తరబడి ఎన్ని సంవత్సరాలన్నా పర్వాలేదు, ఆ ప్రదేశంలోనే ఆ వస్తువులు అవైలబుల్గా ఉంటాయి, ఆ వస్తువులు స్పాయిల్ అవ్వవు. కాబట్టి చూడండి, మన ఒక లాజిక్ ఒకటి ఉంది ఇక్కడ. స్వల్పకాలిక మార్కెట్లో వస్తువులు స్పాయిల్ అయిపోతాయి కాబట్టి ఆ వస్తువులు కొనుగోలు చేయలేని పక్షంలో ఆ వస్తువులు బయట పడేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వస్తువులకి సరైన డిమాండ్ లేదు సరైన టైంలో. కాబట్టి ఉత్పత్తిదారు దగ్గర ఆ వస్తువు ఉండిపోయినా అతని డబ్బులు రావు, లాభం రాదు, ఆ వస్తువులు ఉండడం వల్ల నష్టమే. అందుకని వీలైన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే పచ్చి సామాగ్రి, సో అది అతని వద్దనే అంటి పెట్టుకుని ఉన్నా సరే దాని నుండి ఆదాయం రాదు, లాభపడదు. కాబట్టి సో అతను ఏం చేస్తాడు, ఇమీడియట్గా దాన్ని అమ్ముకోవడానికి చూస్తాడు. నెక్స్ట్ దీర్ఘకాలిక మార్కెట్లు అంటే అమ్మినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, వచ్చినటువంటి డిమాండ్ బట్టి అతను విక్రయించడం జరుగుతుంది. అతి దీర్ఘకాలిక మార్కెట్లో
అమ్మడం కొనడంతో పాటు ఇప్పుడు వచ్చినా సరే నాకు లాభం వస్తే చాలు అనుకుంటాడు. సో అతను వస్తువులు అక్కడ స్పాయిల్ అవ్వవు కాబట్టి అతను మంచి వస్తువులు పోగొట్టుకోకుండా మంచి ఆదాయాన్ని కూడా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది ఆ ఉత్పత్తిదారు. ఇది చూడండి, ఒకటి ప్రదేశాన్ని బట్టి మార్కెట్స్, కాలాన్ని బట్టి మార్కెట్లు, పోటీలు బట్టి మార్కెట్లు అని చెప్పి 3 రకాల మార్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం పోటీలు బట్టి మార్కెట్ల గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు విన్నది, ఇప్పుడు వరకు అర్థం చేసుకున్నది ఒకటి, అదేంటి అంటే ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు, కాలాన్ని బట్టి మార్కెట్ గురించి తెలుసు. పోటీలు బట్టి మార్కెట్లు తెలియాలి అంటే కొంచెం దృష్టి పెట్టాలి. ఈ రెండు ఒక ఎత్తు ఈజీగా అర్థమవుతుంది, అది కూడా ఈజీగా అర్థమవుతుంది, కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఓకే, అదేంటంటే పోటీలు బట్టి మార్కెట్, కాంపిటేటివ్ మార్కెట్స్. ఈ పోటీలు బట్టి మార్కెట్లు ఏమున్నాయి? సంపూర్ణ పోటీ మార్కెట్, అసంపూర్ణ పోటీ మార్కెట్, ఏకస్వామ్య మార్కెట్, విస్వామ్య మార్కెట్, పరిమిత స్వామ్య మార్కెట్. ఓకే, ఇది వీటి గురించి మనం కూడా డిస్కస్ చేద్దాం. పోటీని బట్టి మార్కెట్. పోటీని బట్టి, కాలాన్ని బట్టి మార్కెట్ విన్నాం, ప్రదేశాన్ని బట్టి మార్కెట్ విన్నాం, పోటీని బట్టి మార్కెట్ గురించి మనం చూస్తాం. పోటీని బట్టి అంటే చూడండి, ఒకటి సంపూర్ణ పోటీ. సంపూర్ణ పోటీ మార్కెట్, దీనికి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాల గురించి మనం చూస్తున్నట్లయితే, సంపూర్ణ పోటీ మార్కెట్ అనగా కొనుగోలుదారులు, అమ్మకందారులు అధిక సంఖ్యలో ఉండి కొనుగోలు అమ్మకాలు జరగడాన్ని ఏమన్నారంటే సంపూర్ణ పోటీ మార్కెట్ అన్నాం. ఉదాహరణకు టీవీలు తయారు చేసే కంపెనీ ఒకటి ఉందనుకోండి, అనేక కంపెనీలు ఉంటాయి. సోనీ కంపెనీ ఉంటుంది, పానాసోనిక్ ఉంటుంది, ఎల్జీ ఉంటుంది, శాంసంగ్ ఉంటుంది, వీడియోకాన్ ఉంటుంది. అంటే ఉత్పత్తి చేసే సంస్థలు అధికంగా ఉంటాయి, వాటిని కొనుగోలు చేసేవాళ్ళు అధికంగా ఉంటారు. సో సంపూర్ణ పోటీ అంటారు దీన్ని. అంటే ఆ వస్తువులు, ఒకే వస్తువులు తయారు చేసే ఫ్రిడ్జ్ ఉంది, తర్వాత మన శాంసంగ్ ఉంది, ఎల్జీ ఉంది, టెలిమినేటర్ ఉంది, ఇక రకరకాల బ్రాండెడ్ కంపెనీలన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఒకే వస్తువు, అందరూ కూడా టీవీ, కానీ దాన్ని తయారు చేసే కంపెనీలు డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ కూడా టీవీలు కంపెనీ తయారు చేసేవి. అలాగే మనం టీవీలో యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం. సోప్ అంటే బాత్ సోప్ ఉన్నాయి, స్నానం చేసే సోప్స్ ఉన్నాయి, అవి మల్టీ కంపెనీస్ ఉన్నాయన్నమాట. టీవీలో పేపర్ చూస్తే రకరకాల యాడ్లు ఇస్తూ ఉంటారు. ప్రతిదీ అందరికీ యూజ్, స్నానం చేయడానికి ఉపయోగించింది. కానీ ఒక్కొక్కరు వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లు, టేస్ట్ని బట్టి వాళ్ళు అలా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకడికి ఒకే ఒక సోప్ తయారు చేస్తే వీడికి పనిచేసే సోప్ వేరేవాడికి ఎందుకు పనిచేస్తుంది? సో వాడి యొక్క వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత అభిప్రాయం, అతని యొక్క ఆలోచనలు, టేస్ట్లు భిన్నంగా ఉంటాయి. కాబట్టి అతనికి ఈ వ్యక్తి ఏ అనే వ్యక్తికి ఎక్స్ అనే వస్తువు ఇంట్రెస్ట్, బి అనే వ్యక్తికి వై అనే వస్తువు ఇంట్రెస్ట్. రెండు కూడా స్నానం చేయడానికి ఉపయోగించేది. ఈ విషయం మనం ఎందుకు డిస్కస్ చేయాలి? మార్కెట్ అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో కొనుగోలుదారులు, అమ్మకందారులు అధిక సంఖ్యలో ఉంటారు. కొనుగోలుదారులు, అమ్మకందారులు అధిక సంఖ్యలో ఉండే మార్కెట్లను ఏమన్నారంటే సంపూర్ణ పోటీ మార్కెట్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సంపూర్ణ పోటీ మార్కెట్. దీనికి కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయన్నమాట. లక్షణాలు చూడండి. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు. ఈ 5 మార్క్స్ అడుగుతూ ఉంటాడు. వినిమయ సిద్ధాంతంలో సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలను వివరించండి అంటాడు. ఇందులో దాదాపుగా 5 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, కొనుగోలుదారులు, అమ్మకందారులు అధిక సంఖ్యలో ఉంటారు. కొనుగోలుదారులు, అమ్మకందారులు ఏ సంఖ్యలో ఉంటారు? అధిక సంఖ్యలో ఉంటారు. రెండవది, ఉత్పత్తి కారకాలకు గమనశీలత ఉంటుంది. ఉత్పత్తి కారకాలకు గమనశీలత ఉంటుంది.
ఉత్పత్తి కారకాలకు అంటే ఆ వస్తువు తయారు చేసేవాడికి ఎక్కడైనా వస్తువుని తయారు చేయడం కోసం వాడి సామాగ్రిని మూటముని సర్దుకుని వేరే చోట పంపిణీ చేసుకోవచ్చు, అక్కడ వస్తువు తయారు చేయవచ్చు. ఉదాహరణకు థమ్స్అప్ ఇట్లాంటి బ్రాండెడ్ కంపెనీలు డ్రింకింగ్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ కూడా అమెరికాలో వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ నుంచి ఫ్లైట్లో థమ్స్అప్ బాటిల్స్ అన్ని పంపిణీ చేయరు. ఎక్కడ చేస్తారంటే అవి ఇండియాలోనే ఆ సంస్థలు ఏర్పాటు చేసి ఇక్కడే ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. కానీ ఆదాయాలు మాత్రం వాళ్ళకి అక్కడ. దీనివల్ల ఏంటి, ఆ ప్రదేశంలో ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని చూపిస్తారు వాళ్ళు. తద్వారా ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది, సప్లై ఇక్కడే జరుగుతుంది, డిమాండ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో దీన్ని ఏమన్నా ఉత్పత్తి గమనశీలత అంటాం. అక్కడెక్కడో తయారు చేసి అక్కడ వస్తువులు ఇక్కడ తయారు చేయడం కాదు, గమనశీలత ఉంటుంది. వాళ్ళు వేరే చోటకైనా పంపిణీ చేసుకోవచ్చు, అక్కడ వేరే వస్తువులైనా పంపిణీ చేసుకోవచ్చు, వేరే చోటకైనా తయారు చేసుకోవచ్చు. మోటార్ వెహికల్కి సంబంధించినవన్నీ మహారాష్ట్ర ప్యూనేలో ఎక్కువగా అక్కడ అవైలబుల్. సో వాళ్ళు అక్కడ కాకుండా కొన్ని చోట్ల తమిళనాడు, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి ప్రదేశాల్లో కూడా వాళ్ళ యొక్క సంస్థల బ్రాంచ్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పార్ట్స్ తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే ఏంటి, ఆ సంస్థలు అక్కడే ఉండకుండా వేరే చోటకైనా సరే పెట్టి వేరే ప్రదేశంలో కూడా ఏర్పాటు చేసి ఉత్పత్తి కారకాలను అక్కడైనా సరే వస్తువులు తయారు చేయడం గమనశీలత అంటాం. మొబైలిటీ అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఉత్పత్తి సంస్థలు అని. సంపూర్ణ పోటీ మార్కెట్లో రెండవ లక్షణం ఏంటి అంటే ఉత్పత్తి కారకాలకు గమనశీలత ఉంటుందా ఉండదా? ఉంటుంది. బాగా గుర్తు, ఉండదు కాదు, ఉంటుంది. కొనుగోలుదారులు అమ్మకందారులు ఎలా ఉంటారు, అధిక సంఖ్యలో ఉంటారు. అమ్మేవాడు అధిక మంది ఉంటారు. ఆ వస్తువు తయారు చేసేవాళ్ళు. డ్రింక్స్ మనం చూస్తాం, డ్రింక్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో, చాలా బ్రాండెడ్స్ ఉన్నాయి. థమ్స్అప్ అని, స్ప్రైట్ అని, ఇంకా లిమ్కా అని, తర్వాత ఫాంటా అని, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ అంటే దాహం తీర్చుకోవడం కోసమే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ ఆలోచన, వినియోగదారుని యొక్క ఆలోచనలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్గా యాడ్స్ ఇచ్చి ప్రజల్లో ఎంకరేజ్ చేసి వీళ్ళు కొంతవరకు దాని యొక్క మానసిక స్థితిని, వినియోగదారుని యొక్క మానసిక స్థితిని వాళ్ళు మార్చుకొని సో అలవాట్లు అభిరుచులకు అనుగుణంగా ఆ వస్తువులు తయారు చేయడం అనేది చూస్తాం. సో అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో అధిక సంఖ్యలో ఉంటారు కొనుగోలుదారులు, ఎంతమంది అమ్మకందారులు కూడా అలాగే ఉంటారు. ఉత్పత్తి కారకానికి పూర్తి గమనశీలత ఉంటుంది. మార్కెట్ పరిజ్ఞానం అందరికీ తెలిసి ఉంటుంది. మార్కెట్ పరిజ్ఞానం అందరికీ తెలిసి ఉంటుంది. మార్కెట్ పరిజ్ఞానం అందరికి తెలియకుండా ఏముండదు. అక్కడ రేట్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఆ వస్తువు గురించి తెలుసు, ఆ వస్తువు ఎంత చేస్తుందో తెలుసు, ఆ వస్తువు యొక్క క్వాలిటీ, ఆ వస్తువు యొక్క గుణము అన్నీ కూడా వినియోగదారునికి తెలుసు. ఉత్పత్తిదారుడు కూడా అట్టగట్టేసి అంత నెసిటీ ఉండదు, ఇద్దరికి కూడా తెలిసే ఉంటుంది. మార్కెట్ పరిజ్ఞానము పూర్తిగా వినియోగదారునికి తెలిసి ఉంటుంది. సంపూర్ణ పోటీ మార్కెట్లో లక్షణం. మన టీవీల్లో యాడ్లో చూస్తూ ఉంటే ఆ వస్తువు గురించి యాడ్ వేసి ధర మాత్రం కేవలం ఇంతే అని చెప్తూ ఉంటాడు, చూశారు కదా, చూస్తూ ఉంటాం. అంటే మార్కెట్ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు. సంపూర్ణ పోటీ మార్కెట్ ఏంటంటే ఏకస్వామ్యం, పరిమిత స్వామ్యము, ద్విస్వామ్యం అనే అంశాలు కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మార్కెట్ పరిజ్ఞానము అందరికీ తెలిసి ఉంటుంది. ఉత్పత్తి సంస్థలు ప్రవేశించడానికి పూర్తిగా నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఉత్పత్తి సంస్థలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఉత్పత్తి సంస్థ ప్రవేశించడం అంటే నువ్వు కూడా ఒక వస్తువు తయారు చేయాలనుకున్నావు అనుకో, నువ్వు కూడా అమ్ముకోవచ్చు ఈ మార్కెట్లో. ఎటువంటి మీకు అబ్జెక్షన్స్ కానీ రిజెక్షన్స్ ఏమి ఉండవు, తిరస్కరించడం కానీ లేకపోతే ఏముండవు. ఆ వస్తువులకు ఉపయోగం వచ్చి లేదా ఆ వస్తువుల నుండి అమ్ముకోవడం ద్వారా నీకు లాభం వచ్చినంత వరకు ఉండొచ్చు. ఆ వస్తువు నుండి నష్టం వచ్చిందనుకో నీ ఇష్టం, నిష్క్రమించవచ్చు, ఆ వస్తువుని తయారు చేయలేను. దీనికోసం రూల్ కానీ ప్రభుత్వం యొక్క జోక్యం కానీ ఏమీ ఉండదు. ప్రజలు ఆ వస్తువు తయారు చేసుకున్నంత సేపు ఆ వస్తువు సరైన డిమాండ్ ఉందనుకోండి, ఆ వస్తువును తయారు చేసుకోవచ్చు. ఆ వస్తువుని ఎవరు కొనట్లేదు కాబట్టి మార్కెట్లో దానికి నీకు లాభం రావట్లేదు కాబట్టి ఆ వస్తువు వల్ల నువ్వు వెంటనే నిష్క్రమించవచ్చు. పూర్తి స్వేచ్ఛ కూడా ఉంది. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు 5 మార్క్స్ అడుగుతాడు. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు
సంపూర్ణ పొడి మార్కెట్ లక్షణాల్లో కొనుగోలుదారుడు అమ్ముతారు అధిక సంఖ్య ఇందాక చెప్పాం కదా. విస్తీర్ణాన్ని బట్టి పోటీని బట్టి మార్కెట్లను చెప్పడం జరిగింది. విస్తీర్ణాన్ని బట్టి పోటీని బట్టి జరిగిన మార్కెట్లలో లక్షణాలు ఏమీ ఉండవు, జస్ట్ జనరల్గా తెలుసుకోవడమే. వాడు అడిగేది మాత్రము కేవలము కొనుగోలుదారులు అమ్మకందారులు అంటే ఈ లక్షణాలు సంపూర్ణ మార్కెట్ లక్షణాల గురించి మాత్రమే అడుగుతూ ఉంటాడు. అట్లాగే ఉత్పత్తి కారకాలను గమనశీలతను వాడు తయారు చేసే వస్తువులు మిషనరీస్ని కానీ ఉత్పాదక సంస్థలు కానీ వేరే ప్రదేశం నుండి ఎక్కడికైనా పంపిణీ చేసుకుని అక్కడ వాడు వస్తువు ఉత్పత్తి చేపట్టుకోవచ్చు. వాడు ఎక్కడైనా చేపట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది. అంటే పూర్తిగా స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడినటువంటి మార్కెట్ కాబట్టి దీన్ని సంపూర్ణ పోటీ మార్కెట్ అన్నాం. పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అన్నాం. పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్. ఇన్పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్ అవడం దానికి ఆపోజిట్ అన్నమాట. సో దాని గురించి మనం చూద్దాం. అది ఎగ్జామ్లో దాని గురించి ఏం అడగడు. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు, ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణాల గురించి అడుగుతూ ఉంటాడు. ఓకే. అట్లాగే మార్కెట్ పరిజ్ఞానము అందరికీ తెలిసి ఉంటుంది. మార్కెట్ పరిజ్ఞానము అందరికీ తెలిసి ఉంటుంది, ఏ ఒక్కరికి తెలియకుండా ఉంటుంది. అట్లాగే ఉత్పత్తి సంస్థ ప్రవేశించడానికి పూర్తిగా నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఉత్పత్తి సంస్థ ప్రవేశించడానికి, లాభాలు రాకపోయి నష్టాలు వస్తే పూర్తిగా నిష్క్రమించడానికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది. రవాణా ఖర్చులు ఉండవు. రవాణా ఖర్చులు ఎవరికి ఉండవు? ఇప్పుడు ఒక వస్తువుని మనం మొబైల్ కొనాలనుకోండి, దాని మీద ఎంఆర్పి ధర ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ రవాణా, ట్రాన్స్పోర్టింగ్, గ్రేడింగ్, తర్వాత ఉత్పాదక వ్యయము, శ్రామిక వ్యయము, చెస్, తర్వాత ఎస్జిపిఏ, సిజిపిఏ మొత్తం అన్ని కూడా అందులో యాడ్ అయి ఉంటాయి. కాబట్టి దాని పర్టికులర్గా రవాణా వ్యయం అనేది ఉంది. ఆ వస్తువును కొనుగోలు చేసేదారుడు టోటల్గా చెల్లిస్తూ ఉంటాడు, సెస్తో పాటు కూడా. అంటే ఈ ట్యాక్సెస్ని, రాయల్టీస్ని వీటన్నిటిని కూడా మనం చూసినట్లయితే సిజి, తర్వాత ఎస్జి, వీటన్నిటిని కూడా అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టి, స్టేట్ జిఎస్టి, సెంట్రల్ జిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి అన్నీ కూడా అందరూ యాడ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఉంది 2017 నుండి ఈ సిజిఎస్టి, ఎస్జిఎస్టి అమల్లో ఉంది. కాబట్టి రవాణా ఖర్చులు ఆ వస్తువును కొనుగోలు చేసి అందులో ఇంక్లూడింగ్ అయ్యింది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మనము చెల్లించిన అవసరం లేదు. కాబట్టి ఇది కూడా ఒక లక్షణము. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాల్లో కొనుగోలుదారులు అమ్ముతున్నారు అధిక సంఖ్యలో ఉంటారు. ఉత్పత్తి కారకాల గమనశీలత ఉంటుంది. మార్కెట్ పరిజ్ఞానం అందరికీ తెలిసి ఉంటుంది. ఉత్పత్తి సంస్థ ప్రవేశించడానికి, పూర్తిగా నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. రవాణా ఖర్చులు ఉండవు. రవాణా ఖర్చులు తర్వాత ఇది సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణాలు. తర్వాత రెండవది అసంపూర్ణ పోటీ మార్కెట్. సంపూర్ణ పోటీ మార్కెట్, అసంపూర్ణ పోటీ మార్కెట్, ఇన్పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్. సంపూర్ణ పోటీ మార్కెట్లో అక్కడ దానికి ఇది ఆపోజిట్ అనమాట. అక్కడ ఏం రాస్తే మనం సంపూర్ణ పోటీ మార్కెట్లో కొనుగోలుదారులు, అమ్మకందారులు అధిక సంఖ్యలో ఉంటారని చెప్పారు. ఇక్కడ కొనుగోలుదారులు, కొనుగోలుదారులు అయితే అధిక సంఖ్యలో ఉంటారు, అమ్మకందారులు తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది ఉంటారు. ఎవరుంటారు? తక్కువ మంది. వాటికి దీనికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. తక్కువ మంది ఉంటారు. ఇందాక సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయాలు. సజాతీయాలు అంటే ఒక టీవీ తయారు చేస్తే టీవీ అందరి గురించి టీవీ మాట. ఇక్కడ వస్తువులన్నీ భిన్నత్వం కలిగి ఉంటాయి. అక్కడ సజాతీయాలు, ఒకే జాతికి చెందిన వస్తువుల్లో కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళందరికీ టీవీ తయారు చేసే వాళ్ళ, తర్వాత శాంసంగ్ వాడికి, ఎల్జీ వాడికి, వీడియోకాన్, సోనీ వీళ్ళందరికీ కూడా కాంపిటీషన్ ఉంటుంది. కానీ నలుగురు తయారు చేసేది కూడా ఒకే వస్తువు, టీవీ లేదా ఎల్ఈడి. ఇక్కడ ఏంటి? వస్తువుల మధ్య భిన్నత్వం ఉంటుంది. ఏముంటుంది అక్కడ? సజాతీయాలు, ఇక్కడేమో భిన్నత్వం. ఒకడు వస్తువుని తయారు చేస్తే వాడికంటే డబల్ వెరైటీగా వీడి చేస్తాడు. వీడితో వేడి చేస్తే వీడికంటే కొంచెం మోడర్న్గా వేరే వాడు తయారు చేస్తూ ఉంటాడు. వాడికి వీడు మోడర్న్గా తయారు చేయడం కొద్దిగా భిన్నత్వం అనేది చూసుకోవాలి. అంటే వస్తువులు అసంపూర్ణ పోటీ మార్కెట్కి, సంపూర్ణ పోటీ మార్కెట్కి లక్షణాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే సంపూర్ణ, అసంపూర్ణ అనే పదాల్లోనే అర్థాలు వ్యతిరేకత ఉంది కాబట్టి.
నెక్స్ట్ మూడవది వస్తోత్పత్తికి గమనశీలత ఉండదు. వస్తోత్పత్తికి గమనశీలత ఉండదు. ఏముండదు? వస్తోత్పత్తికి గమనశీలత అనేది ఉండదు. గమనశీలత ఎందుకు ఉండదు? ఇక ఎక్కడైతే వాడు వస్తువులు స్థాపించాడో తయారు చేయడం కోసం అక్కడే వాడు తయారు చేసుకోవాలి. ఇంకా బ్రాంచెస్ పెంచుకోవాలంటే మళ్ళీ ఉంది. కాబట్టి ఇదంతా ఎక్కువ స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి, పెట్టుబడి పెట్టాలి, అడిగితే ఏమవుతుంది, చాలా ఖర్చులతో కూడిన పని. కాబట్టి ఎక్కడైతే వాడు స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి వాడు అసెంబ్లింగ్ చేయగలడు వస్తువులను తప్ప, అక్కడే ప్రొడ్యూస్ చేయగలడు తప్ప వేరే చోట కంపెనీస్ పెట్టి మళ్ళీ అక్కడ ప్రొడ్యూస్ చేయడం కుదరదు. కాబట్టి అట్లాంటి మార్కెట్లను ఏమంటే అసంపూర్ణ పోటీ మార్కెట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మార్కెట్ సమాచారం తెలియవచ్చు లేదా తెలియకపోవచ్చు. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాడు లేదా తెలియకపోవచ్చు. అక్కడేమో తెలుసుకోవచ్చు. అలాగే నిష్క్రమించడానికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం లేదు, నిష్క్రమించడానికి అవకాశం లేదు అంటే వాడు లాస్ అయిపోతాడు. సో ఇక్కడ కూడా స్వేచ్ఛ ఉంది. బట్ ఒకసారి ఇన్ని టర్న్ ఓవర్ ఇంత అమౌంట్తో బిజినెస్ పెట్టాడు కాబట్టి మళ్ళీ వాడు బిజినెస్ నుంచి మళ్ళీ వాడు ఎస్కేప్ అయిపోలేడు, తప్పుకోలేడు, అవాయిడ్ చేయలేడు బిజినెస్ని. కాబట్టి వచ్చిన ధరతోనే వచ్చిన లాభంతోనే ఇతను తన జీవనాన్ని కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది అసంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలుగా మనం చెప్పవచ్చు. చాలా జాగ్రత్తగా వినాలి. మెయిన్ ఇంపార్టెంట్ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు, అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత ఏకస్వామ్య పోటీ మూడవది. పోటీని బట్టి మార్కెట్ గురించి మనం చూస్తాం. తర్వాత మూడవది ఏకస్వామ్య పోటీ. ఏకస్వామ్య పోటీ పోటీని బట్టి మార్కెట్లలో ఎన్ని రకాలు చెప్పాం మనం? మూడవది చెప్పుకుంటున్నాం. మొత్తం 5 ఉన్నాయి కదా మనకు. సంపూర్ణ పోటీ మార్కెట్, అసంపూర్ణ పోటీ మార్కెట్, ఏకస్వామ్య మార్కెట్, ద్విస్వామ్య మార్కెట్, పరిమిత స్వామ్య మార్కెట్. ఇందులో ప్రధానమైనవి ముఖ్యమైనవి ఏమి అంటే సంపూర్ణ పోటీ మార్కెట్, ఏకస్వామ్య మార్కెట్. ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇవి. ఓవరాల్గా నేను మొత్తం మీకు డిస్కస్ చేస్తాను, అవన్నీ మీరు నేర్చుకుంటారు. బట్ ఎగ్జామ్లో మాత్రం ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ నేను మీకు పెడతాను, మొబైల్లో పెడతాను. నేను మీకు ఇంపార్టెంట్ లిస్ట్ ఇస్తాను, మీరు చదువుకుని చక్కగా పాస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే. ఏకస్వామ్య పోటీ మార్కెట్. ఈ ఏకస్వామ్య పోటీ మార్కెట్లలో చూసినట్లయితే ఏకస్వామ్యం అనగా పదంలోనే అర్థం ఉంది. ఏకస్వామ్యం అంటే ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, కొనుగోలు చేసేవాళ్ళు అధిక మంది ఉంటారు. ఒక లక్షణం, ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు. అధిక మంది కొనుగోలుదారులు ఉంటారు. కొనుగోలుదారులు ఎలా ఉంటారమ్మా? అధిక మంది ఉంటారు. ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు అంటే ఉదాహరణకు గవర్నమెంటే, దీనికి ఎగ్జాంపుల్ గవర్నమెంటే. ఏకస్వామ్యంలో ఒకే ఒక ఉత్పత్తిదారుడు ఉంటాడు, కొనుగోలుదారులు అధిక మంది ఉంటారు. ఇతను చెప్పిందే ధర. దీని ఏకస్వామ్యదారుడు నిర్ణయించే ధరను ఏమన్నారంటే ధర విచక్షణ అంటాం, ప్రైస్ డిటర్మినేషన్ అంటాం. ప్రైస్ డిటర్మినేషన్. ఏకస్వామ్యదారుడు నిర్ణయించే ధరను ఏమన్నామంటే ధర విచక్షణ అన్నాం. అతను ధర విచక్షణ 4 రకాలుగా చేస్తూ ఉంటాడు. ధర విచక్షణ కూడా ఈ లక్షణాలు అయిన తర్వాత ఏకస్వామ్యదారుడు చేసే ధర విచక్షణ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఏకస్వామ్య పోటీ, ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, అధిక సంఖ్యలో కొనుగోలుదారులు అమ్ముతారు ఉంటారు. అంటే ఉదాహరణకు రైల్వేస్, పోస్ట్, విద్యుత్, ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. కానీ ఒకటే తయారు చేస్తుంది, ప్రభుత్వమే తయారు చేయాలి. రైల్వేస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయా, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కూడా ఉంటాయా? ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఎందుకంటే రైల్వేస్ నడిపే నెట్వర్క్ ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారు, అది వేరే విషయం. ఇప్పుడు రైల్వేస్ అనేది ఒకే ఒక ఉత్పత్తిదారుడు ఉంటాడు. అట్లాగే పోస్ట్ డిపార్ట్మెంట్, అది కూడా గవర్నమెంట్ లీడింగ్లోనే ఉంటుంది. విద్యుత్ ప్రైవేట్ వ్యక్తులు కూడా తయారు చేయడం కుదరదు, ప్రభుత్వమే తయారు చేయాలి. ఒకే ఉత్పత్తిదారుడు అంటే అది ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, వినియోగదారులు అనేక మంది ఉంటారు. ఇందాక సంపూర్ణ పోటీ మార్కెట్లో మనం ఏం చెప్పాము? ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడని మనం చెప్పలే. సంపూర్ణ పోటీ మార్కెట్లో అనేక మంది ఉత్పత్తిదారులు ఉంటారు, అనేక మంది కొనుగోలుదారులు ఉంటారని చెప్పారు. కానీ ఏకస్వామ్యం అంటే దాని అర్థం ఏంటంటే ఒకడే ఉంటాడు, ఒకడే ఉత్పత్తి చేస్తాడు, ఒకడే ధర నిర్ణయిస్తాడు, ఒకడే శాసిస్తాడు. కాబట్టి దాన్ని ఏకస్వామ్య పోటీ అన్నాం. దానికి పోటీ ఎవరు ఉండరు. అలాగే కరెన్సీ ముద్రించడం,
కరెన్సీ ముద్రించడం కూడా ప్రభుత్వం ముద్రిస్తుందా, లేదా ప్రైవేట్ వ్యక్తులు కూడా నేను కూడా ముద్రిస్తానని చెప్పి ఊరందరూ ముద్రిస్తారా? ముద్రించడం కుదరదు. అట్లాగే విద్యుత్ తయారు చేయడం, ప్రభుత్వం విద్యుత్ తయారు చేస్తుందా, లేదా మేము కూడా తయారు చేస్తాం ఉద్యోగులు లేదని చెప్పి అనుకుంటామా? ఖచ్చితంగా. కాబట్టి ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, ఒకే ఉత్పత్తిదారుడు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఏకస్వామ్యం అన్నాం. ఏకస్వామ్యంలో ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, అధిక సంఖ్యలో కొనుగోలుదారుడు అధిక సంఖ్యలో ఉంటారు. రెండవది ధర విచక్షణ ఉంటుంది. ధర విచక్షణ ఉంటుంది. ఈ పాయింట్ బట్టి మళ్ళీ 4 పాయింట్లు వస్తాయి. ధర విచక్షణ అనేది మళ్ళీ 4 రకాలుగా చేస్తారు. ఇప్పుడు నేను లక్షణాలు అయిన తర్వాత చెప్తాను. ధర విచక్షణ అంటే ప్రైస్ డిటర్మినేషన్ అనగా ధర విచక్షణ అనేది ఉంటుంది. ధర విచక్షణ. ఈ ధర విచక్షణ అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒక ఉత్పత్తిదారుడు ఒకడే ఉంటాడు, కానీ అనేక ధరలు నిర్ణయిస్తాడు. ఒకే ఉత్పత్తిదారుడు నుండి అనేక ధరలు నిర్ణయించడాన్ని ఏమన్నారంటే ధర విచక్షణ అంటారు. ఒకే ఉత్పత్తిదారుడు నుండి అనేక ధరలు నిర్ణయించడాన్ని ఏమన్నారు? ధర విచక్షణ అన్నారు. ధర విచక్షణ. ఏకస్వామ్య పోటీలో ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, అధిక కొనుగోలుదారులు ఉంటారు, ధర విచక్షణ ఉంటుంది. తర్వాత ఉత్పాదక వ్యయం ఉంటుంది. ఉత్పాదక వ్యయం ఉంటుంది. నాలుగవది ప్రత్యామ్నాయాలు ఉండవు. ప్రత్యామ్నాయాలు ఉండవు. ప్రత్యామ్నాయాలు ఉండవు. తర్వాత ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, ధర విచక్షణ ఉంటుంది, ఉత్పాదక వ్యయం ఉంటుంది, ప్రత్యామ్నాయాలు ఉండవు. దాని తర్వాత మార్కెట్ పరిజ్ఞానంతో అవసరం లేదు. ఆటోమేటిక్గా పర్టికులర్గా యాడ్లు ప్రకటనలు ఇవ్వక్కర్లేదు. ఉత్పాదక అమ్మకపు వ్యయం ఉండదు. అమ్మకపు వ్యయం ఉండదు. అమ్మకపు వ్యయం ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏకస్వామ్య పోటీలో లక్షణాల గురించి వివరించండి అన్నప్పుడు ఈ లక్షణాలు చెప్పాలి. ఏకస్వామ్యం అంటే ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, కొనుగోలుదారులు అనేక మంది ఉంటారు. ఉదాహరణ రైల్వేస్, పోస్టల్ డిపార్ట్మెంట్స్, విద్యుత్ శక్తి, కరెన్సీ ముద్రణ. దాదాపుగా 90% ప్రభుత్వ ఆధ్వర్యం, 90% కాదు 100% కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే వాటిని ఏకస్వామ్యం అన్నది. ప్రత్యామ్నాయాలు ఉండవు. ఇది మొట్టమొదటి లక్షణం. ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, అధిక కొనుగోలుదారులు ఉంటారు. రెండవది ధర విచక్షణ అనేది ఉంటుంది. ధర విచక్షణ అంటే ఇప్పుడు ధర విచక్షణ 4 రకాలు. ధర విచక్షణ అంటే అతను ఇష్టం వచ్చిన ధరను విక్రయించడానికి. ఒకే ఉత్పత్తిదారుడు కదా. ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, లేదా ఒక ప్రదేశంలో మన హౌస్ ఉంది, ఆ చుట్టుప్రక్కల 10 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్ల వరకు షాపులే లేవు, ఒకే ఒక కిరాణా కొట్టు ఉంది. అప్పుడు వాడు చెప్పిన రేటే మన అందరం కొంటాం. అలా కాకుండా మన ఇంటి చుట్టూ కిరాణా షాపులు ఉన్నాయి కదా. ప్రతి చోట ప్రతి గల్లీలో కిరాణా షాపు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాకపోతే అక్కడ తెచ్చుకుంటాం, అక్కడ కాకపోతే వేరే ప్లేస్లో తెచ్చుకుంటాం. కాబట్టి ఏమైంది, చుట్టూ కూడా అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్క ధర ఒక్కొక్క ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు ధర నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అదే ఒకే ఉత్పత్తి సంస్థ ఉంది, ఒకే కొట్టు, ఒకే రేషన్ షాప్ లేదా ఒకే కిరాణా కొట్టు ఉందనుకోండి, వాళ్ళు చెప్పిన ధరే మనం తెచ్చుకోవాలి. కాబట్టి ఏకస్వామ్యం అనే పదం ఏంటంటే ఒకటే ఉంటే వాడు చెప్పింది వేదం. సో అనేక మంది ఉన్నారనుకో వాడు చెప్పడానికి లేదు. సో ఇక్కడ కాబట్టి వేరే చోట తెచ్చుకోవచ్చు అనుకుంటాడు. కాబట్టి వినియోగదారుడు వేరే చోటకు ఎక్స్ప్లాయిటేషన్ లేదా వేరే చోటకు డైవర్ట్ టైప్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురుతూ ఉంటాయి. చూడండి ధర విచక్షణ. తర్వాత ఉత్పాదక వ్యయం ఉంటుంది. వాళ్ళు తయారు చేయడానికి, వస్తువులు తయారు చేయడానికి కూడా వాళ్ళకు కూడా ఎంత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నా వస్తువులు తయారు చేయడానికి లేదా వస్తువులు మార్కెట్లో పంపిణీ చేయడానికి వాళ్ళకి కాస్ట్ ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. ఉత్పాదక వ్యయం కూడా అవుతుంది. రెండవది తర్వాత నాలుగవది ప్రత్యామ్నాయాలు ఉండవు. వీళ్ళు తయారు చేసే వస్తువులకు ప్రత్యామ్నాయాలు వేరే వాళ్ళు ప్రత్యామ్నాయాలు ఉండవు. ఉదాహరణ ఒక రైల్వే వ్యవస్థ ఉందనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా వేరే రైల్వే నెట్వర్క్ వేస్తానంటే కుదరదు. అది ఏకస్వామ్యం కాబట్టి ఒకటే ఉంటుంది. అట్లాగే పోస్టల్ కానీ విద్యుత్ ఉంది, నేను కూడా విద్యుత్ తయారు చేస్తానంటే కుదరదు. ప్రత్యామ్నాయాలు లేవు. విద్యుత్ ఉపయోగించాల్సిందే. ఇంట్లో అవసరాల కోసం విద్యుత్తును ఉపయోగించాలి. దానికి ప్రత్యామ్నాయంగా వేరే లేదు. ఆల్టర్నేషన్ లేనిటువంటిది ఏదైతే ఉందో అది ఏకస్వామ్యం అన్నాం. ఏకస్వామ్యం, మోనోపోలిజం. తర్వాత మార్కెట్ పరిజ్ఞానంతో అవసరం లేదు. అది మార్కెట్ పరిజ్ఞానం గురించి డైరెక్ట్ చదవక్కర్లేదు, ఆటోమేటిక్గా తెలుసుకోవాలి. ఆ సేవలు వినియోగించాలి కదా. తర్వాత అమ్మకపు వ్యయాలు ఉండవు. అమ్మకపు వ్యయాలు వ్యయం అంటే 2 రకాల ఉత్పత్తి సంస్థలు 2 రకాల వ్యయం చేస్తాయి. అంటే ఒక వస్తువు తయారు చేసే వాళ్ళు, ఉదాహరణకు ఇందాక సంపూర్ణ కోటి మార్కెట్లో సబ్బుల గురించి మనం చూసాం.
అంటే బాత్ సోప్ గురించి మనం చూస్తాం. సో వాడు ఏం చేయాలంటే ఉత్పాదక వ్యయం వేరు, అమ్మకపు వ్యయం, రెండు రకాల వ్యయాలు ఉంటాయి. ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పాదక వ్యయము, సేల్స్ కాస్ట్. ఈ రెండు రకాల వ్యయాలు ఉంటాయి. ప్రొడక్షన్ కాస్ట్ అంటే వస్తువులు తయారు చేయడానికి అయ్యే ఖర్చు. ఉదాహరణకు మనము సోప్ గురించి చూద్దాం సరదాగా. మన సోప్ తయారు చేయడం కోసం అందులో రా మెటీరియల్ ఉపయోగించాలి. ఆ రా మెటీరియల్ ఉపయోగించి, శ్రామికులను ఉపయోగించి, మూలధనాన్ని ఉపయోగించి ఆ వస్తువును తయారు చేస్తారు. తయారు చేయడాన్ని ఏమన్నారంటే ఉత్పాదక వ్యయం అన్నాం. ఉత్పాదకం అంటే ఆ వస్తువులను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు. రా మెటీరియల్ కొనాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, అందులో శ్రామికులు ఉంటారు, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలి, వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక సోపును తయారు చేశారు. సో అది ఉత్పాదక వ్యయం. అమ్మకపు వ్యయం అంటే ఏంటి? ఆ వస్తువుని మార్కెట్లో ప్రకటనల ద్వారా యాడ్స్ ఇవ్వాలి. చూస్తాం కదా, మన మహేష్ బాబు గారు ఏం చేస్తారు, ఒక అమ్మాయి రింగ్ ఆట ఏదో ఆడుతూ ఉంటుంది. అతను మహేష్ బాబు గారు అతను చూస్తాడు, ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఈ అమ్మాయి చర్మం ఇలా సౌందర్యంగా ఉంది ఏంటి అనుకుంటాడు. వెంటనే ఒక పాప వెళ్ళి మమ్మీ అంటూ ఉంటుంది. వెంటనే మమ్మీ అనగానే మహేష్ బాబు అవాక్ అవుతాడు. కారణం ఏంటంటే మహేష్ బాబు అంటేనే చక్కని బ్యూటీగా ఉంటాడు కాబట్టి ఇతనికే డౌట్ వచ్చిందనమాట, ఆ అమ్మాయి తల్లి అయినా సరే ఇంత బాగా ఉంది. కారణం ఏంటని ఎంక్వైరీ చేస్తే ఆవిడ సంతూర్ సోపు వాడిందని మనం చూస్తాం. అంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నారంటే, జనరల్గా ఆ వస్తువు ఉంది అని పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి అక్కడ యాడ్ ఇచ్చారు కదా, మరి యాడ్ కోసం మహేష్ బాబుకి ఇవ్వాలి కదా, ఆ సంతూర్ కంపెనీ వాడు. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఆ పాప మమ్మీ అనుకుంటూ వెళ్ళింది, ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి కూడా అమౌంట్ ఇవ్వాలి. సో వీళ్ళందరినీ ఇవ్వాలి. తర్వాత అదొకటే కాబట్టి ఇక్కడ ఏ టీవీలో అయితే, లేదు ఏ పేపర్లో అయితే, ఏ న్యూస్ పేపర్లో అయితే, ఏ ఛానల్ అయితే ఆ విషయము ఇక్కడ ఉన్నటువంటి క్లిప్ మొత్తం డిస్ప్లే అవుతుందో, టెలికాస్ట్ అవుతుందో ఆ ఛానల్ వాళ్ళకి కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి. సో టోటల్ అమౌంట్ అంతటిని కలిపి ఏమన్నారంటే అమ్మకపు వ్యయము అన్నాం. అమ్మటానికి చేసే వ్యయం ఇది. ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం అయిపోయింది. ఉత్పత్తి చేసేసాం, పక్కన పెట్టేసాం వస్తువుని. ఇప్పుడు అమ్మకానికి అయ్యే ఖర్చు అనమాట ఇది. అమ్మకము అయ్యే ఖర్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తి ద్వారా ఎవరైతే కొంచెం సెలబ్రిటీస్ ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా ఆ వస్తువుని చెప్పిస్తారు. సో వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కదా. ఎవరు ఇవ్వాలి? ఆ వస్తువుని తయారు చేసిన ఉత్పత్తి చేసిన వాళ్ళు ఇవ్వాలి. సో దాని ద్వారా ఆ వస్తువు పబ్లిక్లో ఈ వస్తువు ఒకటి ఉంది అని పబ్లిక్ తెలియడం కోసం చేసి వ్యయాన్ని ఏమన్నారంటే అమ్మకపు వ్యయం, సేల్స్ కాస్ట్ అన్నారు. ప్రొడక్షన్ కాస్ట్ అంటే వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు, సేల్స్ కాస్ట్ అంటే తయారు చేయడానికి అయ్యే ఖర్చు. ఈ రెండింటిని మనము టాలీ చేసి చూడాలి. సో ఈ రెండింటి ఖర్చులను కూడా భరించాలి. ఇప్పుడు ఈ రెండు ఖర్చులు సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సోపులు తయారు చేస్తారు, ఫ్రిడ్జ్లు తయారు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఇక్కడ ఉండదు. అమ్మకపు వ్యయము ఏకస్వామ్య పోటీలో ఉండదు. వాడు కరెంట్ తయారు చేసాం తీసుకోండి అని యాడ్ మనం అవసరం. ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ట్రైన్స్ మంచి తయారు చేసాం కాబట్టి మీరు కూడా ఎక్కండి అని చెప్పి యాడ్ ఇవ్వక్కర్లేదు. అట్లాగే కరెన్సీ ముద్రించాము ఏకస్వామ్యంలో, మీరు ఈ కరెన్సీని ఉపయోగించండి యాడ్ ఇవ్వవసరం. ఆటోమేటిక్గా ప్రజలు లేదా వినియోగదారుడు ఆ వస్తువు మీద అవసరం ఉంటుంది కాబట్టి ఆ వస్తువుని అతను ఆటోమేటిక్గా కొనుగోలు చేయడానికి వెళ్తాడు. కాబట్టి ఉత్పాదక వ్యయము లేదా అమ్మకపు వ్యయము, ఉత్పాదక వ్యయమే ఉండొచ్చు కొద్దో గొప్ప, అమ్మకపు వ్యయం మాత్రం ఉండదు. వాళ్ళు యాడ్స్ ఇవ్వడం అవసరం లేదు. ఎందుకంటే ఏకస్వామ్యదారుడు ఆ వస్తువుకి ఈరోజు కాదు రేపైనా ఆ వస్తువుని కొంటారు. ఆ వస్తువు యొక్క విలువ పబ్లిక్ తెలుస్తుంది, వినియోగదారుడు గ్రహిస్తాడు కాబట్టి అమ్మకపు వ్యయాలు ఉండవు. సంపూర్ణ పోటీ మార్కెట్లో అమ్మకపు వ్యయాలు ఉంటాయి. ఫ్రిడ్జ్లు, టీవీల గురించి, షూస్ గురించి, బట్టల గురించి, సోప్స్ గురించి, ఎలక్ట్రిక్ వస్తువుల గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అమ్మకపు వ్యయాలు. సో దాని ద్వారా వినియోగదారుని అట్రాక్ట్ చేసుకోవడం కోసం. ఇక్కడ వినియోగదారుని అట్రాక్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ వీడికి లేదు. ఇది ఏకస్వామ్యుడు ఒకడే. వీడు ఇష్టమైతే అమ్ముతాడు, ఇష్టమైతే మానేస్తాడు, ఇష్టం వచ్చే ధరను నిర్ణయిస్తూ ఉంటాడు. కాబట్టి వీడికి లక్షణాలు: ఒకటి ఉత్పత్తిదారుడు ఉంటాడు, ఒకడే ఉంటాడు. అధిక సంఖ్యలో కొనుగోలుదారులు ఉంటారు. బాగా గుర్తుంచుకోరు. ఏకస్వామ్య పోటీ లక్షణాలను వివరించండి అంటే జాగ్రత్త, మీరు వింటేనే రాయగలగాలి. జాగ్రత్తగా చూడండి. రెండవది ధర విచక్షణ ఉంటుందా ఉండదా? ఉంటుంది. మూడవది ఉత్పాదక వ్యయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. 4 ప్రత్యామ్నాయాలు. వీడు తయారు చేసే వాటికి వేరే వస్తువు కరెంట్ కాకపోతే వేరే ఉపయోగిద్దాం అనేది లేదు. ఖచ్చితంగా కరెంట్ను ఉపయోగించాల్సిందే, ఖచ్చితంగా రైల్వే వ్యవస్థను ఉపయోగించాల్సిందే, ఖచ్చితంగా పోస్టల్ డిపార్ట్మెంట్స్ యూజ్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా కరెన్సీని ఉపయోగించవలసిందే. ఏకస్వామ్యం అంటే ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, ఒకే వస్తువు తయారు చేస్తాడు, దానికి ప్రత్యామ్నాయాలే ఉండవు. ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి వాడు ధర విచక్షణ చేస్తాడు, అత్యధిక ధరను నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మార్కెట్ పరిజ్ఞానం అవసరం ఉండవలసిన నెసెసిటీ లేదు. సో అవసరం కావాలంటే వాడు చూసుకుని చేసుకోవచ్చు తప్ప దీన్ని ఎంక్వైరీ చేసి మార్కెట్ పరిజ్ఞానం మా దగ్గర ఎంతే ధర ఉందని వాడు అనౌన్స్మెంట్లు ఏం కూడా చేయని అవసరం లేదు, ఎందుకంటే ఏకస్వామ్యదారుడు కాబట్టి. తర్వాత అమ్మకపు వ్యయము ఉండదు. వీళ్ళకి అమ్మకపు వ్యయాలనే ఉండవు. అమ్మకపు వ్యయం కానీ ఉత్పత్తి వ్యయాలు సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉంటాయి.
ఏకస్వామ్య పోటీ మార్కెట్లో ఉత్పాదక వ్యయం ఒక్కటే ఉంటుంది, అమ్మకపు వ్యయము ఉండదు. ఇది ఏకస్వామ్య పోటీ లక్షణాలు. ధర విచక్షణ ఏకస్వామ్యంలో ఒక క్వశ్చన్, ధర విచక్షణ ఎవరు చేస్తారు? సంపూర్ణ పోటీ మార్కెట్లో వాడా, ఏకస్వామ్య పోటీ వాడా, పరిమిత స్వామ్యంలో వాడా, ద్విస్వామ్యంలో ఉన్నవాడా ఎవరు చేస్తారు ధర విచక్షణ అంటే? ఏకస్వామ్య ధరను ఒకటే చేస్తారు. ఏకస్వామ్య పోటీలో ధర విచక్షణ. ధర విచక్షణ దాని అర్థం ఏంటంటే ఉత్పత్తిదారుడు, ఏకస్వామ్యంలో ఉన్నటువంటి ఉత్పత్తిదారుడు తను తయారు చేసిన వస్తువుని వివిధ ధరల వద్ద విక్రయించడం. సింపుల్ వర్డ్. తను తయారు చేసిన వస్తు పరిమాణం ఎవరో ఏకస్వామ్యదారుడు. ఏకస్వామ్యదారుడు తను తయారు చేసిన వస్తు పరిమాణాన్ని వినియోగదారులకు వివిధ ధరల వద్ద విక్రయించడాన్ని ధర విచక్షణ, ప్రైస్ డిటర్మినేషన్ చెప్పడం జరుగుతుంది. ఎందుకని అతను ధరలో విక్రయిస్తాడు? అతని ఇష్టమనా? అతను వివిధ ధరలు విక్రయిస్తే మనం కొనాలా అంటే ఖచ్చితంగా కొంటాం. ఇవి 4 రకాలుగా ఉంది. ఒకటి ప్రాంతాన్ని బట్టి ధర విచక్షణ. ప్రాంతాన్ని బట్టి ధర విచక్షణ చాలా జాగ్రత్తగా వినాలి. దీని ప్రైస్ డిటర్మినేషన్ అంటాం. కాలాన్ని బట్టి ధర విచక్షణ. కాలాన్ని బట్టి ధర విచక్షణ. తర్వాత వ్యక్తిని బట్టి ధర విచక్షణ. దీన్ని ఇండివిజువల్ ప్రైస్ డిటర్మినేషన్ అంటారు. వ్యక్తిని బట్టి ధర విచక్షణ. నాలుగవది ఉపయోగాన్ని బట్టి ధర విచక్షణ. ఉపయోగాన్ని బట్టి ధర విచక్షణ. ఉపయోగాన్ని బట్టి ధర విచక్షణ. చూడండి, ధర విచక్షణ చేసేది ఎవరు? ఏకస్వామ్యంలో ఉన్నవాడు. వివిధ రకాలుగా ధర విచక్షణ చేస్తాడు. అదేంటంటే ఒకటి ప్రాంతాన్ని బట్టి ధర విచక్షణ. అంటే తను తయారు చేసిన వస్తువుని ప్రాంతాన్ని బట్టి ఒకరికి ఒకలాగా విక్రయిస్తాడు. ఒకరికి ఒక విధంగా, ఒకరికి ఒక విధంగా ఉంది. ఉదాహరణకు పెట్రోల్ చూస్తే కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ. ఢిల్లీ, చండీగఢ్, తర్వాత దాద్రా నగర్ హవేలీ, తర్వాత అండమాన్ నికోబార్ దీపు, తర్వాత పుదుచ్చేరి మొదలైనటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోలు, మత్తు పానీయం ఏదైనా కొన్ని వస్తువుల యొక్క రేట్లు తక్కువగా ఉంటాయి. సో అతను ఏకస్వామ్యదారుడు. మిగిలిన సాధారణ రాజకీయ ప్రాంతాల్లో అంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇట్లా కర్ణాటక వంటి సాధారణ ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయించడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకని అక్కడ డెవలప్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్ అది వేరే విషయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రాంతాన్ని బట్టి ధర విచక్షణ చేశాడా లేదా? ప్రాంతాన్ని బట్టి ధర విచక్షణ చేశాడు. జమ్మూ కాశ్మీర్లో ఒక రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రేటు ఉంటుంది, తెలంగాణలో ఒక రేటు ఉంటుంది పెట్రోల్ ధరలు, ఇంకా మహారాష్ట్రలో ఒక విధంగా ఉంటుంది. అలా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ టైప్స్గా ప్రైసెస్ ఆఫ్ పెట్రోల్ మనం చూస్తూ ఉన్నాం. రోజుకి నిత్యావసర వస్తువులు పెరగడం చూస్తాం. అట్లాగే ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి చాలా చోట్ల. ఈ ఫెర్టిలైజర్స్ కూడా వేరే మధ్యప్రదేశ్ నుండి, ఒరిస్సా నుండి మహారాష్ట్రలో చాలా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. తయారయ్యే క్వాలిటీ రెండు ఒకటే, బట్ రేట్లో కంపారిజన్ ఉండదు. అంటే ఒక రేటు సంబంధం ఉండదు. సో ఇది స్టేట్స్ కానీ వేరే దేశాలకు పంపించినప్పుడు కానీ ఎలా ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కాబట్టి దీన్ని ప్రాంతాన్ని బట్టి ధర విచక్షణ అని చెప్పడం జరిగింది. ఎవరు చేస్తారు అంటే ఏకస్వామ్యదారుడు ధర విచక్షణ చేస్తారు. రెండవది కాలాన్ని బట్టి ధర విచక్షణ, టైమ్లీ ప్రైస్ డిటర్మినేషన్. కాలాన్ని బట్టి ధర విచక్షణ ఎలా ఉంటుంది? కాలాన్ని బట్టి కూడా ధర విచక్షణ జరుగుతుంది. అత్యవసర పరిస్థితిలో ఒక విధంగాను, జనరల్ సాధారణ పరిస్థితుల్లో ఒక విధంగాను ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో, ప్రభుత్వ ఆదాయ మార్గాల్లో కొన్ని చోట్ల కాలాన్ని బట్టి కూడా ధర విచక్షణ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువుకి డిమాండ్ ఉంది, గృహ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయనుకోండి ఒక ప్రదేశంలో, అక్కడ ఆ వస్తువుల యొక్క విధానము లేదా ఆ వస్తువు యొక్క పరిమాణము అత్యధికంగా దృష్టిలో పెట్టుకుని ఆ వస్తువులకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఆ ప్రదేశంలో ఎక్కువ ధర నిర్ణయించి అధిక లాభం రాబట్టుకుంటుంది. అట్లాగే కట్టడాలు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ తక్కువగా ఉన్న ప్రదేశాలు చూస్తే ఆ వస్తువు యొక్క విలువ కొద్దిగా తక్కువగా, ఒక్కొక్కసారి ఇక్కడ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.
అంటే ఏంటి, కాలాన్ని బట్టి కూడా ధర విచక్షణ అనేది మనము చూస్తూ ఉంటాం. ఉదాహరణకు సింపుల్గా మనం చూస్తున్నట్లయితే వేసవి కాలంలో ఫ్రిడ్జ్లకి మంచి డిమాండ్ ఉంటుంది, మంచి ఆదాయం కూడా వస్తుంది అది అమ్మేవాడికి. సో దాన్ని మనం శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ చూసినట్లయితే ఆ ఫ్రిడ్జ్లకి మంచి రేటు నిర్ణయించి వేసవికాలంలో ఉంటుంది, తక్కువ రేట్లో ధర విచక్షణ అనేది జరుగుతుంది. సో ఇట్లా మనం వస్తువులు కాలాన్ని బట్టి కూడా మనం ఎక్కువ రేట్లు పెరగడం తగ్గడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ కాలాన్ని బట్టి ధర విచక్షణ అనేది ఎవరు చేస్తారంటే ఏకస్వామి ధర చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పడం జరిగింది. అట్లా వ్యక్తిని బట్టి ధర విచక్షణ, వ్యక్తిని బట్టి ధర విచక్షణ అంటే దాని అర్థం ఏంటి, వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి కూడా ధర విచక్షణ ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక బస్సు ఎక్కాము, బస్సులో చిన్నపిల్లలకు హాఫ్ టికెట్, పెద్దవాళ్లకు ఫుల్ టికెట్ ఉంటుంది. అట్లాగే ట్రైన్ ఉపయోగించినట్లయితే ఏజ్డ్గా ఉన్న వాళ్ళకు హ్యాండిక్యాప్డ్కి ఒక ధర, అట్లాగే స్త్రీలకు ఒక ధర, చిన్నపిల్లలకు ఒక ధర, పెద్దవాళ్లకు అడల్ట్ అండ్ చైల్డ్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. అట్లాగే ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఒక ధర, ప్రభుత్వ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక ధర టికెట్, అక్కడ ప్రయాణం చేయడం కోసం అనేది ధర చూస్తూ ఉంటాం, మన వ్యత్యాసాలు చూస్తాం. అంటే ఇప్పుడు వ్యక్తిని బట్టే కదా ఆ ధర విచక్షణ జరిగింది. సో ఇది కూడా ఏకస్వామ్యంలో జరుగుతున్నటువంటి విధానం. తర్వాత మనం చూసినట్లయితే ఉపయోగాన్ని బట్టి ధర విచక్షణ, ఉపయోగించుకున్న దాన్ని బట్టే ధర విచక్షణ చెల్లించాలి, ఉపయోగించుకోకపోతే అవసరం లేదు. కరెంట్ ఉంది, మన ఇంటి పక్క వాళ్ళకు బిల్లు చక్కగా జనరల్గా 200-300 వస్తుంది, మనకి 700 వస్తుంది. వాళ్ళది హౌసే మనది హౌసే కదా. లేదా మనకంటే ఎక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు, 1000-2000 వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, లేదా 5000 వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరం కూడా కరెంట్ ఉంది, అందరూ కూడా కరెంట్ వినియోగిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ కొన్ని కరెంటు మీద, విద్యుత్ మీద ఆధారపడే పరికరాలు ఆ గృహంలో ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఉపయోగించే దాన్ని బట్టి వాళ్ళకి బిల్లు వచ్చింది. మన ఇంట్లో కూడా ఉన్నాయనుకోండి, మనకు కూడా వస్తుంది. పక్క ఇంట్లో కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చోట ఈ మధ్యకాలంలో ఈ కరెంటు బిల్లులు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి, మేము ఉపయోగించకపోయిన ఎంత వస్తుందని చెప్పేసి కంప్లైంట్స్ కూడా రావడం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఇది ఉపయోగాన్ని బట్టి ధర విచక్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత వినియోగించుకుంటే అంత, ఒక నెల రోజుల పాటు లేకపోతే మినిమం ఛార్జీ కట్టుకుంటాం. ఒక నెల రోజులు ఉపయోగించుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే ప్రతి నెల కట్టేదానికంటే డబుల్ ఛార్జెస్ని పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఉపయోగితాన్ని బట్టి ధర విచక్షణ. చూడండి, ధర విచక్షణ అనగానేమి, ఏకస్వామ్యదారుడు చేసే ధర విచక్షణ అనగానేమి, ధర విచక్షణ రకాలను వివరించండి. ధర విచక్షణ అనగా ఏకస్వామ్య పోటీదారుడు తను తయారు చేసిన వస్తువులను లేదా తయారు చేసిన సేవలను వినియోగదారునికి వివిధ ధరల వద్ద విక్రయించడాన్ని ఏమన్నారంటే ధర విచక్షణ అన్నారు. ధర విచక్షణ అనేది ప్రాంతాన్ని బట్టి ధర విచక్షణ, కాలాన్ని బట్టి ధర విచక్షణ, వ్యక్తిని బట్టి ధర విచక్షణ, ఉపయోగాన్ని బట్టి ధర విచక్షణ అని మనము చెప్పవచ్చు. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, ఉపయోగాన్ని బట్టి ధర విచక్షణ, 4 రకాలుగా ధర విచక్షణ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇవి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా కొన్ని అంశాలు మనం డిస్కస్ చేద్దాం. గుడ్.